నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. గరి గరికపాటి గారి గురించి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఆయన వాళ్ళ అన్న భార్యను పెళ్లి చేసుకున్నారని, ఆస్తుల గురించి గొడవలు జరుగుతున్నాయని, వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఏదో మాట్లాడారని, ఈ విషయాల గురించి చాలా చర్చ జరుగుతోంది బయట. సో అసలు ఈ వివాదం ఏంటి, అసలు ఈ చర్చ ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు గరికపాటి గారు వాళ్ళ అన్న భార్యను పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. అసలు ఆ విషయం ఏంటండి? ఆస్తుల గొడవలు కూడా, ఆస్తుల పంపకాలు అంటున్నారు. ఇప్పుడు గరికపాటి గారు ఒక దశాబ్ద క్రితం ఎవరమ్మా, ఎవరికి తెలియదు కదా. ఆయనేమి అంత పేరు ప్రఖ్యాతులు కాదు, అంత సంపాదన లేదు కనుక అప్పుడు బయటికి రాల. ఇప్పుడు ఆయన పేరు సంపాదించాడు, 10 మందిలో గౌరవ స్థానంలో ఉన్నాడు, డబ్బులు బాగా మంచి ఆస్తిపరుడు అయ్యాడు. 25 ఏళ్ల తర్వాత ఒక ఆవిడ వచ్చేసేసి, నేను ఆయన మొదటి భార్యని, ఆయన నన్ను హింసించాడు, ఆయన నన్ను తిట్టేవాడు, ఎప్పుడు పొమ్మన్నాడు, అందుకని నేను వచ్చేసాను అని ఇవాళ చెప్తాను. ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది? ఇన్నాళ్ళు ఎక్కడ పోయావు నువ్వు? ఆ రోజు చెప్పచ్చు కదా. అంటే ఆయన తిట్టాడు. ఎందుకు తిట్టాడంటే ఆయన ఒక సరస్వతి పుత్రుడు, సరస్వతిని ఆరాధించి సరస్వతి కటాక్షం పొందినవాడు కనుక అలా ఆయనకి సరస్వతి తనకి ఏదో వర్ణము తెరమంటే, నేను రాసిన పద్యాలు చదువు, అప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను అని చెప్పాడంట ఆయన. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయనకి తన సహధర్మచారిని తన యొక్క వృత్తికి, తన సరస్వతి శుశ్రూషకి కావాలి. అలాంటి ఆవిడ కాదు ఈవిడ, అది అర్థమైపోతుంది. ఆయన కాళిదాస్ అయితే, కాళిదాస్ కవిత్వం మీద మోజు ఉంటే ఈవిడ కరివేపాకు మీద మోజు ఈ బాబు కనుక మ్యాచ్ అవ్వలేదు. కనుక ఆటోమేటిక్ నువ్వు వెళ్ళు, నీకు అనవసరం, వెళ్ళి నీకు పనికిరావు, నీ బ్రెయిన్ పనికిరాదు ఇసుకునేవాడు. ఎవరైనా అంతే, సాహితీ ప్రియులు సాహితీవేత్తలు ఎవరైనా వాళ్ళు ఏదైనా రాసుకుంటా ఉన్నా, ఏదైనా నిరంతరం ఆయన ధ్యానంలో ఉంటాడు. నిరంతరం ఆ సాహిత్యమే ఆయన లోకం, సాహిత్యమే ఆయన దైవం, దాని మీదే ఉన్నాడు ఆయన. అలా ఉండేవాడికి ఇవన్నీ డిస్టర్బెన్స్లు. దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో కూడా షేర్ చేసుకోగలిగితే అది వేరు. ఆ షేర్ చేసుకోలేకుండా వేరే రూట్లో ఉండేవాళ్ళు మిక్స్ అవ్వాలి. అక్కడ తేడాలు వచ్చినాయి, విడిపోయారు. ఓకే, విడిపోయారు. 25 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. ఇప్పుడు ఏదో ఒక వీడియో చేసి, మొన్న మధ్య ఆవిడ పెళ్ళిళ్ళు విడిపోవటాలు ఏంటి దాని మీద ఒక వీడియో చేసి ఈ రెఫరెన్స్. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వ హననం మొదలెట్టింది, వ్యక్తిత్వ హననం. అందుకని పిల్లలు కేసేసేటప్పటికి ఇంకేదో రెచ్చిపోయి మాట్లాడతాడు. ఆవిడ మాట తీరు, మొగుడిని, ఒక భర్తని పబ్లిక్లో సన్నాసి, నీచ, నికృష్టు, భ్రష్టుడు అని తిట్టడం అనేవి అది ఎలాంటి ఆడదో అర్థమైపోతుంది. ఇలాంటి ఆడదాంతో అతను అలాంటి సరస్వతి పుత్రుడు ఎట్లా సహవాసం చేయగలడు? ఆయన సరస్వతి పుత్రుడిగా ఆయన ఆ ధ్యానంలో, తపస్సులో, తమస్సులో ఆయన ఉంటే, ఆయనతో పాటు సహకరించి ఆయన్ని ఇంకా దానికి ముందుకెళ్ళటానికి ఉండాలి తప్పితే, ఆయనకు అడ్డుగోడలాగా ఒక ప్రతిదానికి సంబంధం లేని బాపతగా ఉంది ఈవిడ. ఆ భాష కూడా అలాగే ఉంది. భర్తని భార్య అంటే ఏంటి? భర్త అంటే భరించేవాడు, భార్య అంటే ఎంతటి వాడైనా, మొగుడు ఎంతటి వాడైనా, ఎంతటి తాగుబోతు, తిరుగుబోతు, ఎంతటి ఏదైనా 10 మందిలో భర్తని అగౌరవంగా మాట్లాడే స్త్రీ అసలు స్త్రీ కాదు. మన శాస్త్రాలు చెబుతుంది, 10 మందిలో తన భర్తని అవమానకరంగా మాట్లాడే ఏ స్త్రీ కూడా గౌరవానికి అర్హురాలు కాదు. ఈ స్త్రీ ఎంత మామూలు మాటలు కాదు, ఒక బూతులు తప్పితే, ఆ చెడ్డాల బూతులు తప్పితే మీద అన్నీ మాట్లాడేస్తుంది. నీచుడంది, నికృష్టుడంది, సన్నాసంది, మోసగాడంది, బైక్లో తిప్పమంటే బైక్ ఎక్కడం చేత కాదంటది, బైక్లో తిప్పమంటే ఆయనకి కాదనంటే, ఎందుకంటే ఆయన బైక్ ఎక్కడం రాదంట, అది ఓ మిస్టేక్. ఐస్ క్రీమ్ తిందామని బయటికి వెళ్దామంటే రాడు. ఆవిడ లక్షణాలన్నీ ఐస్ క్రీమ్ తిందాం, బయటికి వెళ్దాము, బీచ్కి వెళ్ళి కూర్చుని వద్దాము రండి. ఈయన ఇదంతానేమో సరస్వతి ఆ ధ్యానము, దీంట్లో ఉన్నాడు ఆయన. అందుకని ఆవిడ వదిలించుకున్నాక ఈయన పెద్దవాడు అయ్యాడు. ఒక అడ్డుగోడ ఆయన యొక్క ప్రయాణానికి అడ్డుగోడ ఆవిడ.
అడ్డుకోవడానికి వదిలించుకున్నాడు. ఇవాళ గరికపాటి గారు పెద్ద ఆయన అయ్యాడు, అందరూ పూజించే గౌరవించే వ్యక్తి అయ్యారు. అలాంటి ఆయన్ని ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత అది వినడానికి కూడా వింతగానం వికృతంగానే ఉంది. అది ఆ అమ్మాయి ఏదో ఎక్స్‌ప్లాయిటేషన్, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంది కనుక ఏదో నేను మొదటి భార్యనని చెప్పి ఇలాగేదో బ్లాక్‌మెయిల్ చేసి ఏదో కొంత నోరు మూయిస్తారు. మనం ఇలా నోరు విప్పి మాట్లాడితే వాగితే ఏదో ఎంతో కొంత ఇచ్చి నోరు మూయించుకుంటారని ఒక ఆ పిచ్చి ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం తప్పితే ఇంకోటి కాదు. అంటే ఆయన భార్యకి, ఫస్ట్ భార్యకి ఆస్తి పంపకం ఏమైనా చేస్తున్నారా? అంటే సెకండ్ భార్య ఎవరు అసలు? ఇంతకీ ఆ సెకండ్ భార్య గురించి కూడా డిస్కషన్ వస్తోంది. సెకండ్ భార్య ఎవరు ఏంటి అనవసరం. మా ఫస్ట్ భార్య నువ్వు ఓకే, ఆయనేం కాదంటలేదు. విడాకులు తీసేసుకున్నావు కదా. విడాకులు తీసుకోవడం అంటే అర్థం ఏంటి? విడాకులు తీసుకోవడం అంటే అన్నీ ఇద్దరు అంగీకారం పొందేగా తీసుకున్నాను. ఇక అప్పుడు నీకేమిచ్చాడు, ఆ అమ్మాయికి ఎవరిని చేసుకుంటాడు, ఎవరికి ఇస్తే నీకేం సంబంధం? నీకు అనవసరమైన విషయం. అయిపోయింది, నువ్వు పెళ్ళి విడాకులు అయిపోయింది. విడాకులు అనేది ఇద్దరు మ్యూచువల్గా అండర్స్టాండ్ సంతకాలు పెట్టి, నువ్వే సంతకాలు పెట్టి, ఎవరో నీ దగ్గర నువ్వే సంతకాలు పెట్టావు. సంతకాలు పెట్టి విడాకులు తీసేసుకుని 10 ఏళ్ళు అయిపోయింది. ఇక ఇంకా ఆయన ఆయన నువ్వెవరిని చేసుకున్నావు ఆయన అడుగుతున్నాడా? నువ్వెవరితో ఉన్నావు ఇప్పుడు? నువ్వు ఒంటరిగా ఉన్నావా, ఎవరితోటైనా ఉన్నావా, లివింగ్ టుగెదర్ ఆయన అని అడిగారు? ఎవరన్నా అడగలేదు కదా. అలాగే నీకేం అవసరం? ఆయన ఎవరితో పెళ్లి చేసుకుంటాడు ఏంటి? నీకు అనవసరం. నీకు అయిపోయింది, నీకు ఆయనకి విడాకులు అయిపోయినాయి, మంజూరు అయిపోయినాయి, నువ్వు వెళ్ళిపోయావు. ఇక ఆయన ఎవరితో ఉన్నారో ఆయన ఆస్తులు నీకెందుకు? ఆ ఆస్తుల మాట మాట్లాడుతుందంటేనే ఇప్పుడు తనకేదో ఆ డబ్బుల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఏదో ఆయన దగ్గర నుంచి పెండాలని ఆ క్షుద్రపు ఆలోచన అని కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సో ఆ వీడియో ఆవిడ పెట్టడానికి రీజన్ ఆస్తి కోసమే అంటారా? అంతే బ్లాక్మెయిల్ చేస్తే ఎవడో వెనకాల ఉండి గిచ్చుంటారు వెనకాల. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన పరువు కోసమన్నా కాంప్రమైజ్ అయ్యి నేను నోరు మోయిస్తాను, నువ్వు మాట్లాడబాకు, నీకు ఇది ఇస్తానని చెప్తాడు అని. అందుకని ఆయన మౌనం వహిస్తున్నాడు. ఆయన మౌనం అంటే ఇగ్నోర్. ఇలాంటి వాగుల్ని, ఇలాంటి వాళ్ళని సమాధానం చెప్పి వాళ్ళని పెద్ద చేయటం కన్నా ఇగ్నోర్ చేస్తే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంది అన్నట్టు మొరగనిస్తే కొంతసేపు మురిగి ఆయాస వచ్చి వాళ్ళు ఊరుకుంటారు అన్నట్టు వదిలేశాడు ఆయన. అంటే ఆవిడ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల గురించి కూడా నా పిల్లలు అని చెప్పి అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఇవాళ కొత్త ఉంది నా పిల్లలు అంటే. నువ్వు విడాకులప్పుడు నీ పిల్లలే కదా, విడాకులు అయినాక పుట్ల. విడాకులప్పుడు ఇద్దరు ముందు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇద్దరు పిల్లల్ని అలాగ అప్పచెప్పేసేసి నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు నాకు స్వేచ్ఛగా ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా అంటే అప్పుడు నువ్వు ఆయన భార్యగా ఉండి అక్కడికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి, బైకుల్లో తిరగాలని, షాపింగ్లకి వెళ్ళాలి అని నీ కోరికలు. అది ఆయన ఇప్పుడు తిరగచ్చు అని అంటున్నావు. ఆవిడ అంటుంది నేను ఇప్పుడు ఎక్కడికైనా తిరగచ్చు, స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. ఆ రోజు నువ్వు అలా తిరగటానికి ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించాలంటే ఆయనకి నీతోటి తిరిగి ఆ సమయం కాదు, నీతో తిరిగే సమయం లేదు ఆయనకి. ఆయన ఎంతసేపు సరస్వతి కటాక్షం కోసం నిరంతరం ఆ ధ్యానంలో ఉన్నాడు ఆయన. అందుకని సాహిత్యం మీద సాహిత్యాన్ని మొక్కుకుంటూ సాహిత్యాన్ని పూజిస్తూ సాహిత్యాన్ని ధ్యానిస్తూ జీవితం గడిపాడు. ఆ జీవితంలో ఇలా బయటికి తిరగటానికి, అక్కడికి వెళ్ళడానికి స్థానం లేదు. నువ్వు అది కోరుకున్నావు, అది కుదరలేదు కనుక విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు తిరుగుతున్నావు. విడాకులు తీసుకుని ఇప్పుడు డబ్బు బాగా సంపాదించాడు. అప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర, ఇప్పుడు బాగా సంపాదించాడు ఆయన. పేరు ప్రఖ్యాతులు, డబ్బులు అన్నీ వచ్చినప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతులు కూడా లేవు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉంటే ఆ రోజు కనుక ఇంత పేరు ప్రఖ్యాతులు ఆ రోజే డబ్బుల కోసం డిమాండ్ చేసేది, లేకపోతే అసలు వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు లేదు కనుక అప్పుడు వెళ్ళిపోయావు. ఇప్పుడు వచ్చింది కనుక డబ్బుల కోసం వస్తుంది, అంతకన్నా ఏమీ లేదు. ఇంక వేరే కారణమే కనపట్లేదు. 25 ఏళ్ళ ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఆయన మీద. ఇంత కోట్ల ఆస్తి మనకి గరికపాటి గారికి ఎలా వచ్చింది అని కూడా అందరూ అంటున్నారు. ఎలా వచ్చిందంటే ఒక్కొక్క సంపాదన ఎలా వచ్చిందంటే ఒక సరస్వతిగా ఆయన అనేక ప్రోగ్రాంలు చేస్తున్నాడు, అనేక ప్రవచనాలు పలుకుతాడు. ఒక్కొక్క ప్రవచనానికి వెళ్ళిన చోట ఇంత ఆయనకి ఫీజు అంటూ ఉంటుంది. ఎలా ఆయన క్షణం తీరిక లేదు ఆయనకి. 3 నెలలు 6 నెలలకు ముందే ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటున్నారు. అంత లెవెల్లో ఉన్నాడు. ఆయన సంపాదన ఎలా వస్తుందంటే ఎవరి సంపాదన ఎలా వస్తుందని ఆరా తీయటం మొదలెడితే ఈ దేశంలో కుదిరే పనేనా అది? ఆయనకి ఇంత సంపాదన ఎక్కడ సంపాదించాలంటే ఆయన పేరు ప్రఖ్యాతను బట్టి తెలుస్తుంది. ఆయన ప్రోగ్రాం ఆ మాట అడిగే వాళ్ళని వెళ్ళి ఆయన 1 గంట ప్రోగ్రాం, ప్రవచనాల ప్రోగ్రాం, 1 గంట ప్రోగ్రాం అడగమనండి, ఎన్ని నెలలు ఆగాల్సి వస్తుంది. దేశ విదేశాల్లో ఆయన ప్రోగ్రాంలు, దానికోసం అనేక నెలలు వెయిట్ చేయాలి.
ఆయన ప్రోగ్రామ్ ఇవాళ కావాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి. అంత అంత షెడ్యూల్ బిజీగా ఉంటే ఆయన సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థం ఉన్న ప్రశ్న అది. అది పిచ్చి ప్రశ్నలు అది. ఓకే అండి, థ్యాంక్ యూ.